ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ అగ్రనేత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనను ఖండిస్తూ బీజేపీ బోధన్ రూరల్ మండల శాఖ ఆధ్వర్యంలో రాజన్న చౌరస్తా వద్ద నిరసన నిర్వహించి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు శిల్పా సుదర్శన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నప్పటికీ ప్రధాని నివాసం వద్ద నిరసన చేపట్టడం సమంజసం కాదన్నారు. ప్రజా సమస్యల విధానాలపై అభ్యంతరాలు ఉంటే పార్లమెంట్ వేదికగా ప్రశ్నించి పరిష్కారాలు సాధించుకోవాలని సూచించారు. రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో గందరగోళం సృష్టించే విధానాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. యువత దేశ భవిష్యత్తుపై అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రధాని కార్యదర్శులు జంగం వెంకటేష్, దొనకంటి లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షుడు బండారు పల్లి సాయిలు, సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, లచ్చప్ప, బంటు గంగాధర్, నమిళ్ల సాయి, మాజీ ప్రధాన కార్యదర్శి జీలకర ప్రవీణ్, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దొంగతనంగా సాటి ఎంపీలకు కూడా చెప్పకుండా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటిని ముట్టడించడం అనేది చాలా శోచనీయం. దేశానికే ఇది ఎంతో అరాచకం దేశంలో. ఎందుకంటే ఎంతో అత్యున్నతమైన స్థానంలో ఉన్న ప్రధానమంత్రి మోదీ గారి ఇంటికి ఎవరికి చెప్పకుండా, సాటి ఎంపీలకు కూడా చెప్పకుండా అక్కడికి వచ్చి ఇంటిని ముట్టడి చేయడం అనేది దేశద్రోహం కిందనే వస్తుంది. ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఏదైతే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఉందో, ఏదైతే దొంగ ముట్టడి కార్యక్రమాలు, దొంగ కార్యక్రమాలు చేస్తున్నారో జంతర్ మంతర్ దగ్గర, దాన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ బోధన్ మండల శాఖ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఎవరైతే కాక్రోచ్ పార్టీలో ఉన్నారో వాళ్ళంతా దేశద్రోహులే. వాళ్ళు ఏదంటే కేవలం ఓన్లీ నీట్ పేపర్ లీక్ అయింది, ఓకే నీట్ పేపర్ లీక్ అయింది, దాని గురించి అది బాధాకరం, దాన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. మా ప్రధానమంత్రి మోదీ గారు కూడా చాలా బాధాకరం అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేసి చాలా ప్రశాంతమైన వాతావరణంలో నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దానికి విద్యార్థులు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. అక్కడ జరుగుతున్న సమ్మెలో ఎవరైతే సమ్మెలో పాల్గొంటున్నారో కేవలం 10% కూడా అక్కడ విద్యార్థులు లేరు. సమాజ్వాదీ పార్టీ గుండాలు కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ గుండాలు కానీ, సిజేపీ గుండాలు కానీ ఎంతోమంది ఏదైతే అద్దెకు తెచ్చుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడ మేము ఇక్కడ ఇది న్యాయం జరగకపోతే జిహాద్ చేస్తాం, భారతదేశాన్ని నేపాల్ని చేస్తాం, ఒక బంగ్లాదేశ్ని చేస్తామని చెప్పడం చాలా శోచనీయం. ఒక మహిళ వచ్చి మనం భారత మాత అయితే భారత పిత ఎవరని అక్కడ ప్రశ్నిస్తూ ఉన్నది. ఏం జరుగుతుంది అసలు దేశంలో ఒకసారి ప్రశ్నించాల్సింది. నిజంగా అక్కడ ఉన్న సిజేపీ పార్టీలో ఎవరైతే అక్కడ పాల్గొంటున్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళ మనసు గుండె మీద చేయి పెట్టుకొని నిజంగా ఆలోచించాల్సిన పరిస్థితి దేశం మీద ఉంది. ఏం జరుగుతుంది దేశంలో? ఏవైతే FCRA నిధులు, ఏవైతే ఫారెన్ కంట్రీ రెగ్యులేషన్ అథారిటీకి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధుల్ని లెక్క చెప్పమంటే ఏవైతే వేల కోట్ల రూపాయలు విదేశాల నుంచి మన దేశానికి వస్తున్నాయి. ఎందుకోసం వస్తున్నాయి? మన దేశాన్ని నాశనం చేయడానికి. ఏదైతే అభివృద్ధి జరుగుతుందో అభివృద్ధిని చూడలేక విదేశాల నుంచి, అమెరికా, చైనా లాంటి దేశాలు, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి ఎంతోమంది దుర్మార్గులు, దేశద్రోహులు వచ్చి దేశాన్ని నాశనం చేయడానికి అట్లాంటి నిధులు ఖర్చు పెడతా ఉన్నారు. ఎందుకోసం ఖర్చు పెడతా ఉన్నారు? దేనికోసం ఖర్చు పెట్టి లెక్క చెప్పమంటే వారు లెక్క చెప్పట్లేదు. దేశంలో అనిశ్చితి నెలకొల్పాలా. ఈ రాహుల్ గాంధీ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ, మమతా బెనర్జీ కానీ, అడేవాడు కేజ్రీవాల్ కానీ వీళ్ళంతా దొంగతనంగా దేశంలో అనిశ్చితి నెలకొల్పి బీజేపీ పార్టీని ఉండకుండా చేయాలి, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని వాళ్ళు నాశనం చేయాలి, వారిని గద్దె దించాలన్న ఉద్దేశం తప్ప ఇక్కడ విద్యార్థులకు న్యాయం చేద్దామన్న ఉద్దేశం ఏమాత్రం లేదు. దీంట్లో దేశానికి అస్థిరపరచాలి. దేశంలో ఏదైతే అభివృద్ధి చెందుతుందో దీన్ని పూర్తిగా అస్థిరత పరచాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప నిజంగా విద్యార్థులకు న్యాయం చేయాలని లేదు. నిన్న నేను సోషల్ మీడియాలో చూడడం జరుగుతున్నది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు ఎగ్జామ్స్ రాసిన దగ్గర ఉండి సీట్లు వచ్చిన వాళ్ళు కౌన్సిలింగ్కి ప్రిపేర్ అవుతా ఉన్నారు. ఈ దొంగలు మాత్రం ఏమైతే వాళ్ళకి నరేంద్ర మోడీ రిజైన్ చేస్తే వాళ్ళకి నీట్ ఆల్రెడీ కండక్ట్ చేసింది కదా, నెక్స్ట్ ఎగ్జామ్ కూడా డిజిటలైజేషన్ చేస్తామని చెప్పాడు కదా, ఇంకేం కావాలి? విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి రాజీనామా చేయాలి. ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎన్నిసార్లు జరగలేదు పేపర్ లీకు? ఎన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాల్లో ఎన్నిసార్లు పేపర్ లీకులు జరగలేదు? అక్కడ ఎవరైనా రిజైన్ చేసిరా? గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇది? కానీ ఈ విధంగా ఈరోజు భారతదేశంలో ఉన్న అభివృద్ధిని చూడలేక 11-12 సంవత్సరాల నుంచి ప్రపంచానికే తలమానికంగా విశ్వగురువుగా రూపొందుతున్న మన భారతదేశాన్ని నాశనం చేయడానికి చూస్తున్న ఈ దేశ ద్రోహుల్ని
పూర్తిగా ఖండించాలి. ఎవరైతే మన యువత ఉన్నారో దయచేసి ఇదంతా అబ్జర్వ్ చేయండి. అక్కడికి దయచేసి బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయొద్దు. దేశానికి ఎవరైతే ముందుకొచ్చి అహర్నిశలు 24 అవర్స్ కష్టపడుతున్నాడో మోదీ గారికి వెన్నుదన్నుగా నిలబడి భారతదేశ అభివృద్ధికి పాటుపడదామని మరొకసారి తెలియజేస్తూ బోధన్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరఫున ఇట్టి ఏదైతే రాహుల్ గాంధీ చేసిన కార్యక్రమం ఉందో దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. టమాటా కచ్చా, టమాటా కచ్చా, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.